morning. I have to wake up early, 6:30. Summer holidays lo 6:30 ki lagedam ante it's a very big thing anamata. Ippudu lagaledu. So lemon water తీసుకుంటున్నాను. ఇక్కడ పెట్టాను. కోయడానికి కత్తి కనిపించట్లేదు. లెమన్ వాటర్ ఎక్కడికైనా వెళ్తే అస్సలు ఇవేమి టచ్ చేయను. ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అసలు వేస్తాను అనమాట. లెమన్ పిండేసా 1 లెమన్. దీంట్లో కొంచెం సినమన్ పౌడర్, పించ్ ఆఫ్, వేడి నీళ్ళు, లిటిల్ బిట్ పసుపు. ఇవి మిక్స్ అయ్యి ఇది బాగా కలిసాక అప్పుడు తాగుదాం. ఇలాగ బ్రష్ చేసుకున్నాం. 5 minutes బ్రష్కి 1/2 hour తర్వాత బయటకు వచ్చాను అనమాట. ఇంకప్పుడు తాగుతున్నాను. చల్లారిపోయిందండి, పెద్ద వేయలేదు. అంత వరస్ట్గా ఏమి ఉండదు, కాకపోతే తాగేయచ్చు. ఒకవేళ మీరు బాగా తాగలేదనిపిస్తే కొంచెం హనీ వేసుకోవచ్చు, అప్పుడు బాగుంటుంది. నాకైతే పర్వాలేదు, తాగేస్తా. పూజ ఫినిష్ అయిపోయింది. అక్కడ ఒక ఫ్యాన్ వేసుకున్నాను అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, కనిపిస్తుంది కదా. పూజ చేసినప్పుడు కొంచెం చెమట పట్టకుండా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ప్రీతి నేను వెళ్ళాం కదా, సో అప్పుడు తెచ్చుకున్నాము. సో అనమాట బాగుంది. ఇది వచ్చేసి లైట్ వస్తుంది ఇక్కడ, ఛార్జింగ్ ఫ్యాన్. సో బాగుంది, చిన్న ఫ్యాను, పోర్టబుల్. ఎక్కడైనా కూర్చున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ మాకు పూజ గదిలోకి ఇంకా అలా సెట్ చేసుకున్నాము, ఇంకా అక్కడే ఉంటుంది అది ఇప్పుడు. అండ్ 1 week ఒకసారి ఛార్జింగ్ పెడితే సరిపోతుంది అనమాట. పాలకూర, హర్ ఫేవరెట్ పాలకూర విత్. ఈరోజు నేను శుభ్రంగా పడుకున్నాను. ఇంకా రాత్రికి నిద్రడుతుందో లేదో ఇప్పుడు తెలీదు. 6కి లేచాను నేను. సో నిన్న ఇంకా ఘోరం అనమాట. సో ఈరోజు అయితే పడుకుంటాను లేదో కూడా నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే లేచాను. అండ్ ఇప్పుడు ఎలాగో పొద్దున్నుంచి ఫాస్టింగ్ కదా, ప్రీతికి ఒకదానికే వండాను కర్రీ. సో ఈరోజు 31st May. అండ్ ఈ మంత్ అయిపోయింది అప్పుడే. సమ్మర్లో ఒక మంత్ అయిపోయింది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో కానీ సమ్మర్ చాలా ఎక్కువ వేడిగా ఉంది. 40 degrees ఉన్నది ఇప్పుడు సమ్మర్. చాలా అంటే చాలా వేడిగా ఉంది, మామూలుగా లేదు. పాపం మనుగడ ఎలా ఉన్నాడు, వేడిలో ఉడుకుపోతున్నట్టున్నాడు. ప్రీతమ్మ నేను ఇంకెక్కడ ఉన్నాం అనమాట. మనుగడేమో అమ్మ దగ్గర ఉన్నాడు. సో అదనమాట. అండ్ ఇప్పుడు ప్రీతం బట్టలు ఆడుతుంది, నేనేమో నీళ్ళకి ప్లాంట్స్కి వాటర్ పోయాలి. అదనమాట. వాటర్ లేదు, అలాగని మోటార్ వేసాను.
సో అది నిండిపోయిన తర్వాత మంచిగా ప్లాంట్స్కి వాటర్ పోసేద్దాము. అండ్ దాని తర్వాత కొంచెం ఇడ్లీ వేసుకుంటే నైట్కి సాఫ్ట్గా ఉంటుంది. సో చట్నీ ఆల్రెడీ రాత్రి చేసి పెట్టాను కాబట్టి ఫరక్ లేదు. అండ్ అదనమాట. ఎండ అయితే మామూలుగా దంచుతుంది. ఇది బాదంకాయలంట. నాకు పూర్తిగా పేరు తెలియదు, ఆయన బాదంకాయలు అని చెప్పాడు. ఇవి ఒక 2 పొద్దున్న నానబెట్టుకున్నాను దీంట్లో. మార్నింగ్ నానబెట్టా అనమాట. కనిపిస్తుంది కదా, అక్కడక్కడ జెల్లీలో కనిపిస్తుంది కదా. సో అది దీంట్లో కొంచెం ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ లేదా గ్లూకోజ్ మీ ఇష్టం ఏదైనా కలుపుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి గ్లూకోజ్ ఉందని ఒక 2-3 స్పూన్స్ గ్లూకోజ్ కలుపుతున్నా. చలవ చేయడానికి మామూలుగా లేదు కదా. ఈరోజు 40 degrees అని ఉందంట. సో దానికోసమని కోల్డ్ వాటర్ అంతే. కనిపిస్తుందా? ఇలా అయిపోద్ది. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది వచ్చిన ముక్క ఇప్పుడు ఈ తమ్మకి కనిపిస్తుంది వితౌట్ బాలంకాయతో. I love you. It's getting harder, you turn my heart up, throw me in water. I'm getting higher, just to feel ya, cause I need to. No one knows it, heart is frozen from your poison. Taking the potion, just to feel ya, cause I miss you. Oh my God, can't stop you like heroin. My love you got, there's no settlement. I can't pretend that we're nothing. Oh, I think I'm overdosing. I think I'm overdosing. I think I'm overdosing. I think I'm overdosing.
ఈజ్ మై డిన్నర్ అనిపిస్తుందా? కర్రీ విత్ చట్నీ కూడా వేసుకుంటాను, కర్రీ విత్ ఇడ్లీ. సో ఇది నాది క్లీన్ ఫేస్ అనమాట, ఇంకా అసలు ఏమీ లేదు నా ఫేస్లో. సో ఇది నా ఫేస్, ఇన్ని పింపుల్స్ ఉన్నాయి అండ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నా కొన్ని మీకు చూపిస్తాను. అండ్ అవి మ్యాక్సిమం నాకు బాగా నచ్చాయి. ఈ 2-3 ఇయర్స్ నుంచి నేను వాడిన వాటిల్లో నాకు బాగా నచ్చినవి నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఆల్రెడీ కొన్ని ఒక్కొక్క బ్లాగ్స్లో ఒక్కొక్క చొప్పున చూపించాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు రైట్ నో ఏం వాడుతున్నాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ నేను చెప్పాలనుకుంటే ఇది కార్మెస్, ఇది రోల్ అని, ఇది నాకు బాగా నచ్చింది. అంతకుముందు నేను ఇది నివ్యా తీసుకునేదాన్ని. ఇది గ్లాస్ బాటిల్లో రావడం వల్ల అస్తమాట కింద పడిపోయి ఇలా అయింది. ఇదైతే పాడేయాలి. అండ్ ఇది ప్లాస్టిక్లో వస్తుంది కాబట్టి కొంచెం సేఫ్ అనమాట, అంత స్మెల్ ఉండదు. అండర్ ఆర్మ్ డియోడ్రెంట్ రోల్ ఆన్ లాగా అనమాట. అండ్ దాంతో పాటు మీకు ఒక బాడీ మిస్టా ఏదో అంటారు కదా, అసలు మాకు పెర్ఫ్యూమ్స్ అలవాట్లేదు కానీ పెర్ఫ్యూమ్స్ వేసుకోవాలనిపిస్తే ఇది తీసుకోండి. రెనీ నుంచి డార్క్ డిజైర్ అంట, డార్క్ డిజైర్. ఇది రెనీలోది, చాలా చాలా బాగుంటది అనమాట. ఫస్ట్ కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కానీ తర్వాత ఇట్స్ మైల్డ్ స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంటది. అండ్ నైట్ టైము, మార్నింగ్ టైమే నేను ఎక్కువ సిరమ్స్ వాడుతున్నాను. నైట్ వచ్చేసి పవర్ ఎసెన్స్ ముసిన్ పవర్ ఎసెన్స్ వాడుతున్నా, స్నేయిల్ ముసిన్ అనమాట. ఇది కాస్రెక్స్ నుంచి. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది నా సెకండ్ పర్చేజ్, బాగుందనమాట. ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఎన్ని పట్టుకెళ్తాను ఒక్కటి కూడా రాయను. సో ఒక సిరం మాత్రం వాడను ఇది వాడినప్పుడు. సో అదనమాట. అండ్ ఇది రాసుకున్న తర్వాత కంపల్సరీ నేను ఏదైనా మాయిశ్చరైజర్ రాస్తాను కంప్లీట్లీ. అంటే బ్రాండెడ్ ఏం కాదు, ఇది మాత్రం మంచిదే. అండ్ ఇది నేను ఇప్పుడు ఏసీలో పడుకుంటాను కాబట్టి ఇది రాస్తాను. ఒకవేళ కూలింగ్ ప్రదేశంలో కాదు, కొంచెం ఇది రాసుకున్న తర్వాత నార్మల్గా పడుకుంటా అనుకుంటే ఇది రాసుకుంటాను. కొంచెం ఎక్కువే రాస్తాను అనమాట. సో ఇది ఇది కొంచెం బిగిసిపోయినట్టు అనిపిస్తుంది, అందుకని నేను మ్యాక్సిమం మాయిశ్చరైజర్ రాయడానికి ట్రై చేస్తాను. మీ చేతిలో ఏమన్నా ఉన్నా నెక్స్ట్ నెక్కి, ఆ తర్వాత హ్యాండ్స్కి రాసేసుకోండి. అప్పుడు ఇవి కూడా కొంచెం ఈవెన్గా అనిపిస్తాయి. సో దాని తర్వాత ఇందాకే నేను తడిగా ఉంది చూడండి హెయిర్, కొంచెం ఇది రోజ్ వాటర్ కాదు. సో ఇది స్ప్రే చేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం మసాజ్ చేసుకుంటే బాగుంటుంది, నాకు ఇప్పుడైతే టైం లేదు. అండ్ లిప్ బామ్ వచ్చేటప్పటికి నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి కానీ అవి కనిపించట్లేదు బ్రాండ్స్. నాకు బాగా నచ్చినవి రెనీ షుగర్లో ఇంకొకటి ఉంది, షుగర్ పాప్ ఉంది, అండ్ లెనేజ్ ఉంది, అండ్ బేబీ లిప్ ఉంది, ఇది మెబ్లిన్ది. సో ఇవన్నిటిలో నాకు బాగా నచ్చింది లెనేజ్, బాగా ఇష్టము. అండ్ దాని తర్వాత అఫోర్డబుల్లో మెబ్లిన్ ఇష్టము. లెనేజ్ అయితే మనకి అంత ఎఫెక్ట్ లేదు అని అనిపిస్తుంది, కానీ కొన్నాళ్ళ తర్వాత బాగా వస్తుంది. ఇది వచ్చేసి 1 డేకే మీకు మరుసటి రోజుకే పఫీగా, అంటే కొంచెం బాగున్నట్టు స్మూత్గా ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట. సో ఇది మాత్రం కొంచెం ఒక 2-3 డేస్ టైం పడుతుంది, కానీ రిజల్ట్ అయితే బాగా ఇస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ డేకే మీకు మంచి స్మూత్గా ఉన్న లిప్స్ కింద అనిపిస్తాయి అనమాట. సో ఈ 2 ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ లిప్ మాస్క్లు అనమాట. అండ్ ఐస్కి వచ్చేటప్పటికి ఇవి, ఐస్ కాదు అండర్ ఐస్కి వేరే వాడుతున్న తర్వాత చూపిస్తాను. సో ఐస్కి వచ్చేటప్పటికి నేను డాబర్ బాదం ఆయిల్ ఉంటుంది కదా, అది ఈ మస్కరాలో దాంట్లో వేసుకున్నాను. సో నైట్ టైము కొంచెం ఈ హెయిర్కి అండ్ ఈ హెయిర్కి అప్లై చేస్తాను అనమాట. ఇది మా అమ్మ ఇచ్చింది ఐడియా. ఎలాగ అయిపోయింది కదా, దీంట్లో ఆయిల్ వేసి అప్లై చేసుకో అని చెప్పేసి అమ్మ ఇచ్చింది ఐడియా. సో అప్పటి నుంచి అప్పుడే ఒకసారి అయిపోయింది, రెండోసారి వేయడం అనమాట. సో అదనమాట.
సో నా నైట్ మ్యాక్సిమం రొటీన్ ఇదే, ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది, అది వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఇవి ఇలా వాడుతున్నాను అనమాట. ప్రస్తుతానికి ఇవన్నీ లింక్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నాకు నచ్చినవన్నీ మీకు నేను చూపించాను. టిఫిన్ చేసేసాను, ఇడ్లీ వేసుకున్నా అండ్ పొద్దున్న పాలుకు వేసాను కదా, అది విత్ కొంచెం చట్నీ అవన్నీ కలుపుకొని తిన్నా అనమాట. సో అదనమాట. ఇప్పుడు వస్తే మా హస్బెండ్ వస్తే మ్యాక్సిమం ఆయనకి ఫుడ్ పెట్టేసి పడుకోవాలి, అదే ఇంకా పని. ఈ వీడియో రేపు కంపల్సరీ వస్తుంది కాబట్టి మార్నింగ్ 8కి చేయాలి. అండ్ ఇప్పుడు ఏదైనా కొంచెం పనులు ఉంటే చేసుకుని మార్నింగే నేను అప్లోడ్ చేస్తాను. నైట్కి రేపు ఈవినింగ్ 5కి మ్యాక్సిమం రిలీజ్ చేసేలా ట్రై చేస్తాను. ఎందుకంటే ఈరోజు మ్యాక్సిమం నేను వీడియో పెట్టలేదన్నమాట. అందుకని మెయిన్ వీడియో లాంగ్ వీడియో పెట్టలేదు, ఈరోజే పెట్టాలి. ఈరోజు పెట్టలేదు, నెక్స్ట్ డే పెడతా. ఈ మధ్య అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, అస్సలు ఉండలేకపోయా అనమాట. 40 degrees Celsius ఉంటాయి, ఎక్కడ ఉంటాం చెప్పండి. సో అందుకే అక్కడికి వచ్చేసాము. సో ప్రీతి నేను వచ్చాం, మను అక్కడే ఉన్నాడు, ఎండలో మగ్గిపోతున్నాడు ఉడుకుల పప్పు మా అమ్మ నాన్నలతో పాటు. సో ఇప్పుడైతే లెట్స్ గో. నేను మాట్లాడను, ఇది అసలు మాట్లాడదు, ఏమో మాట్లాడవు కదా. నేను అసలు ఏమో మాట్లాడాలంటే మాట్లాడలేనమ్మా, అలా వచ్చేస్తుంది మనకంతే. అది నాకు ఎలాగంటే మొహమాట అని కాదు, కానీ ఎందుకో మాట్లాడబుద్ది అంతే. ఆ టైంకి ఎక్కువ మాట్లాడలేము, గుర్తు రావేమని మాకు. సైలెంట్ గా అలా కూర్చుంటాం, ఎవరన్నా చెప్పారంటే అలా వింటాము. గణపతి ప్యాలెస్ కి వెళ్ళాం. గణపతి ప్యాలెస్ రామలాపురంలో ఫేమస్ హోటల్. ఓకే, అక్కడ గణపతి బిర్యానీ ఫేమస్ అంట. ఓకే, అదేంటి చికెన్ మటన్, ఇది చికెన్ ప్లస్ మటన్, ఏదో ఫ్రై, మిక్స్డ్ బిర్యానీ. కాసేపు కూర్చున్నాం 10 నిమిషాల్లో, కాయలేదు అసలు. మొత్తం పైన చాలా బాగుంది. ఫోటో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు. తీయచ్చు కదా మంచిగా ఫోటో. మిక్స్డ్ బిర్యానీ, చికెన్ ప్లస్ మటన్ ప్లస్ రొయ్యలు మిక్స్డ్. ఇంకా ముగ్గురికి అలా సరిపోయింది. ఒక బిర్యానీ అలా ప్లేట్లో పెట్టుకొచ్చాడు. ముక్కలై డాడీ వాళ్ళు సార్ అర్జెంట్ వెళ్ళినప్పుడు బందీ నేను బిర్యానీ మీరు తినడం మేమేమైపోవాలి. మీరు ఎంచక్క వెళ్తున్నారు, ట్రైనింగ్లకి వెళ్తున్నారు, బిర్యానీలు తింటున్నారు, మేమేమైపోవాలి ఇక్కడ. మేమేమో నిన్న ఎగ్ రైస్ చేసుకుని తిన్నాము. ఆడి ఫోన్ చేయి, ఫోన్ వెళ్ళలేదు. బాబు మేమే చేస్తున్నాడు, అసలు ఫోన్ చేయట్లేదు. ఫోన్ చేస్తాడు, పడుకుంటాడు. గంట అయిందాడు ఫోన్ చేసి, గంట అయితే ఇంకెక్కువ అవుద్ది. పడుకుంటాడు అంటే ఫుడ్ తినేసాడంట, పడుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఫుడ్ తినేస్తే పడుకుంటాడు, ఉండడు ఇంకా పడుకుంటాడు. ఆడు పొద్దున ఫోన్ చేస్తే చేయలేదు, సాయంత్రం ఫోన్ చేస్తే వాళ్ళ తాత ఫోన్ చేస్తే నువ్వు ఎప్పుడు చేసావు, నువ్వు చేయలేదు, నేను ఎందుకే ఎత్తలేదు అంటున్నాడు. ఆడేమన్నా నాకు అర్థమలేదు, నువ్వు ఫోన్ చేయలేదు అందుకే నేను ఎత్తలేదు అన్నాడు. ఈ రోజు ఫ్రైడే అమ్మ, ఏం వెరైటీలు ఉంటాయి. రేపు రొట్టె వేసిందంట అమ్మమ్మ, అది తిన్నాడంట. She